ఒక కూతురు తండ్రి దగ్గరికి వచ్చి చెప్తుందట, నాన్నగారు ఇవాళ నాకు చాలా బాధగా ఉంది, పరిస్థితులను ఎదుర్కోలేకపోతున్నాను, చాలా మూడ్ ఆఫ్లో ఉన్నా నేను అని. తండ్రి ఏమో చెఫ్ అనమాట. కిచెన్లోకి తీసుకెళ్ళి ఒక దాని మీద ఎగ్గు, ఇంకో దాని మీద బంగాళదుంపలు, ఇంకో దాని మీద కాఫీ గింజలు, ఈ 3 పోసి స్టవ్ మీద పెడతారట, వాటి గిన్నెల్లో పెట్టి. అవి కాసేపు అయిన తర్వాత వేటి గిన్నెల్లోంచి వాటిని తీసి ప్లేట్లో పెట్టు అంటారట వాళ్ళ ఫాదరు. కాఫీని మాత్రం గట్టిగా ఉన్న కాఫీ గింజలు వాటర్లోకి వెళ్ళిన తర్వాత వాటర్ కలర్ ఎలా మారింది అంటే దాని గుణం మార్చుకుని ఆ కాఫీ గింజలు ఇంకా స్మెల్ రావడం మొదలుపెట్టినాయి. అందుకని కాఫీ ఒక కప్పులో పోసేసే, ఎగ్గును బంగాళదుంప ఎలా ఉన్నాయి అని అడిగారట వాళ్ళ ఫాదరు ఆ అమ్మాయిని. ఎగ్గు గట్టిగా ఉంది నాన్నగారు, బంగాళదుంప చాలా మెత్తగా అయిపోయింది పొటాటో అని చెప్తున్నారు. సరే, వేయకముందు నీళ్ళల్లో వేసి అవి స్టవ్ మీద పెట్టి ఉడికించకముందు ఏవేవి ఎలా ఉన్నాయి అంటే, కాఫీ గింజలు నార్మల్గా అవి ఉన్నాయి, బంగాళదుంప గట్టిగా ఉంది, ఎగ్గు ముట్టుకుంటే చాలు పగిలిపోతుంది అన్నట్టుంది. సరే, స్టవ్ మీద పెట్టిన తర్వాత ఏమైంది, వాటి గుణాలన్నీ మార్చుకున్నాయి. దీంట్లో అర్థమైంది ఏంటి, బలంగా ఉన్న బంగాళదుంప ఏమో కింద మంట పెట్టంగానే మెత్తగా ఉడికిపోయింది. కాఫీ గింజలు ఏమైనాయి, వాటి రూపంతా మార్చేసుకుని వాటర్ అంతా కలర్ మారిపోయింది. ఎంతో తేలిగ్గా ఉన్న ఎగ్గు ముట్టుకుంటే పగిలిపోతుందని జాగ్రత్తగా పెట్టే ఎగ్ ఏమైంది, చాలా గట్టిగా స్ట్రాంగ్గా తయారై పరిస్థితులను ఎదుర్కోగలిగేటట్టుగా తన రూపునంతా మార్చుకుంది అని చెప్తుంది అమ్మాయి. ఇదేనమ్మా జీవితం అంటే. మనము ఎప్పుడు మెత్తగా ఉన్నా, గట్టిగా ఉన్నా, స్లోగా ఉన్నా, మన మైండ్ సెట్ ఎలా ఉన్నా, పరిస్థితులు వచ్చినప్పుడు దానికి అనుగుణంగా స్ట్రాంగ్గా ఎవరైతే దిద్దుకుంటారో వాళ్ళే జీవితంలో సక్సెస్ అవుతారు అని చెప్పేట ఆయన. చూడు, ఎక్కువ ముట్టుకుంటే పగిలిపోతుంది, కానీ దాన్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టంగానే నేను ఎలా తయారవ్వాలి, నేను ఎంత స్ట్రాంగ్గా అవ్వాలని దానంతా అదే దాని పదార్థాన్ని అంతా మలుచుకుని ఎదుటి వాళ్ళకి ఉపయోగపడే విధంగా తయారైంది. గట్టిగా ఉన్న బంగాళదుంప మెత్తగా అయ్యి దాని గుణాన్ని అది చూపించింది. అందుకని నువ్వు ఎగ్గులాగా ఉండాలనుకుంటున్నావా, బంగాళదుంపలా ఉండాలనుకుంటున్నావా, కాఫీ గింజల్లా ఉండాలనుకుంటున్నావో అది నీ పరిస్థితులను బట్టి నువ్వు దాన్ని మలుచుకోవాలి, అంతేగాని ఏది వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదమ్మా అని చెప్తారట. ఇది ఈ రోజుల్లో ఉన్న పిల్లలకి ఆవేశాలు, కోపాలు, తాపాలు, వేటిని అణుచుకోవాలి, వేటిని వ్యక్తపరచాలి, వేటిని బయట ప్రపంచానికి తెలియపరచాలని లేకుండా ప్రతి దానికి కోపాలు, ఆవేశాలు ఎక్కువైపోతున్నాయి. అలాంటి వచ్చినప్పుడు నిదానంగా తల్లిదండ్రులు ఈ విషయంగా చెప్తే కొంచెం అర్థమవుతుందని చిన్న కథ లాంటి నిజ జీవితంలో జరిగే వాస్తవాలు.